ఎన్ని పాపాలున్నా కానీ జ్ఞానస్థానంలో పవిత్రపరచబడతాయి. కాబట్టి ఈ ఆదివారం రోజున మంచి పాప సంగీతం చేసి దివ్యసప్రసాదం తీసుకుంటే అన్ని పాపాలు కూడా మరొక జ్ఞానస్థానంలాగా క్రీస్తు ప్రభు ఏం చేస్తానన్నాడు? పూర్తిగా తొలగించి ఆత్మ శరీరాలను పవిత్రపరుస్తానని చెప్పాడు. అదేవిధంగా పాప సంగీతంలో స్వయంగా నేనే గురువుతో ఉంటాను. మీ యొక్క పాపాలను ఆలకించేది గురువు కాదు, మీ యొక్క పాపాలను నేను ఆలకించి గురువు ద్వారా నేనే స్వయంగా పవిత్రపరుస్తానని చెప్పాడు. పూజ బలిలో మనం నమ్మేటువంటి విశ్వాసం ఏంటి? అప్పదాక్ష రసాలు పూజా బలిలో గురువు ప్రార్థన చేసి ఆ యొక్క అప్పాన్ని పైకెత్తినప్పుడు ఏం జరుగుతుంది? అప్పము ప్రభుని యొక్క శరీరంగా మారుతూ ఉంది, ద్రాక్షారసము దేవుడి యొక్క రక్తంగా మారుతూ ఉంది. అదే ఎందుకు మారుతూ ఉందంటే గురువు ఆ యొక్క ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు, ఇది నా రక్తం అని చెప్పాడు కాబట్టి స్వీకరించండి అన్నాడు. ఏమంటాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము అంటాడు. అంతేంటంటే గురువు పూజ చేసే సమయంలో ఆ యొక్క పలుకులను పలికేటప్పుడు, యేసుప్రభు పలుకులను పలికేటప్పుడు స్వయంగా యేసు ప్రభువే గురువు నోటి ద్వారా ఆయన పలుకుతాడు. గురువు యొక్క నోటిని యేసు ప్రభు ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా పాప సంగీతంలో కూడా దేవుడు గురువు యొక్క నోటిని ఉపయోగించుకుని ఏం చేస్తూ ఉన్నాడు? నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా పవిత్రపరుస్తూ ఉన్నాడు. అదే ప్రభు సుశేషంలో చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరెవరి పాపలైనా క్షమించిన ఎడల అవి, మీరెవరి పాపలైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. కాబట్టి ఈరోజు గొప్ప దినం. ఆలస్యంగా వచ్చినా కానీ పూజ అయిన తర్వాత ఎవరైనా కానీ పాప సంగీతం చేయాలంటే కూర్చుంటాను. కాబట్టి పాప సంగీతం చేయండి, పూజలో దివ్యసప్రసాదాన్ని స్వీకరించండి. క్రీస్తు ప్రభువు ఈ యొక్క కోరిక కోరారని 2వ జాన్ పాల్ పోపు గారు తెలుసుకోగానే ఈ యొక్క పండుగను 2000 సంవత్సరంలో ఈ యొక్క పునీతురాలు ఎవరైతే యేసు ప్రభుని చూశారో, యేసు ప్రభు ఎవరికైతే తన యొక్క కార్యం గురించి వివరించారో ఆ యొక్క పునీతురాలుగా ప్రకటిస్తూ 2వ జాన్ పాల్ పోపు గారు ఏం చేశారు? పాస్కా 2వ ఆదివారాన్ని ప్రపంచమంతా కూడా దివ్యకారుణ్య ఆదివారంగా కొనియాడాలని పిలుపునిచ్చారు. అందుకే ఈరోజు మీరు ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ యేసు ప్రభు దివ్యకారుణ్య ప్రార్థనను, పండుగను చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక అద్భుతం